5 ఏళ్ల నుండి అస్తవ్యస్తంగా మారిన పరిపాలనను గాడిలో పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. గుంటూరులో నార్కెడో ప్రాపర్టీ షోను ఆయన ప్రారంభించారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో తమను నమ్మి 93% మంది అభ్యర్థులను ప్రజలు గెలిపించారని అన్నారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు చంద్రబాబు. పడకేసిన నిర్మాణ రంగానికి మళ్లీ ఊతమిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర జీడీపీలో రియల్ ఎస్టేట్ వాటా 7.3%గా ఉందని అన్నారు. అది 2047 నాటికి 20%కి పెరగబోతోందని ఆయన అంచనా వేశారు. అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేసి రాష్ట్రంలో నిర్మాణ రంగం అనేది నిలదొక్కోకుండా చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన ఎక్కడ చూసినా డెమాలిషన్ చేయడం, భయభ్రాంతులను చేయడం, ఇలాంటి చాలా కార్యక్రమాలు కూడా జరిగాయి. 5 సంవత్సరాలు నేను చూశాను. అన్ని రంగాల కంటే నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. ఈరోజు మళ్ళీ మీరు చూసినప్పుడు ఈ 7 నెలలే మేము వచ్చిన తర్వాత 7 నెలలు అయింది. బిల్డ్ ఏపీ అనే నినాదంతో ఈరోజు మనందరం ముందుకు పోతున్నాం. నిర్మాణ రంగానికే కాకుండా అనుబంధ రంగాల్లో అన్నిటికీ ప్రాధాన్యత ఇచ్చాం. సంక్రాంతి శుభాకాంక్షలు. ఇదే కాకుండా భవిష్యత్తులో కన్స్ట్రక్షన్ యాక్టివిటీకి పెద్ద బూస్టప్ రావాలని మనస్ఫూర్తిగా నూతన సంవత్సరంలో కోరుకుంటున్నాను. ఈరోజు మీరు చూస్తే ఎన్నికలప్పుడు మేము చూసాం, నిర్వీర్యమైన రాష్ట్రం, ఎక్కడికి పోయినా సమస్యల వలయం, అన్ని రంగాలు కూడా పతనావస్థకు చేరిపోయినాయి. నిర్మాణ రంగం అయితే అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. మేము ఆ రోజు ఒకే మాట చెప్పాం, మమ్మల్ని ఆశీర్వదించండి, మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని చాలా స్పష్టంగా ఆ రోజు మీ అందరికీ హామీ ఇచ్చాం. మా హామీలు నమ్మారు. ఎప్పుడూ చరిత్రలో నేను చాలాసార్లు ఎన్నికల్లో పోటీ చేశాను, కానీ స్ట్రైక్ రేట్ చూస్తే 93%, అంటే పెట్టిన అభ్యర్థుల్లో 93% గెలిచారు. అదే సమయంలో 57% ఓట్లు కూడా వేశారు.